శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి పద్మావతి పణినార్థమై తిరుమలకు వేంచేసి పద్మావతి పణి అనంతరం స్వామివారి ఇక్కడ అర్చావతార శాలగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అట్లాంటి పద్మావతి పణి పురాణ ఘట్టాలని వైభవంగా ఈ వైశాఖ మాసంలో 3 రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. ఈ నెల 17, 18, 19 ఈ 3 రోజుల పాటు వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. మొదటి రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు గజవాహనం పైన వేయించేస్తారు. మరొక పల్లకీలో అమ్మవార్లు వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ గాంధర్వ వివాహ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్వామివారు అమ్మవార్లు పూబంతులతోటి ఆడుకోవడం, తర్వాత స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉభయ దేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చడం. ఈ సందర్భంగా వైభవంగా చతుర్వేదాలు, వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించబడతాయి. కర్పూర నీరాజనంతో మొదటి రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనం పైన వేయించేస్తారు. మరొక పల్లకీలో అమ్మవార్లు వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకొని వైభవంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి కర్పూర నీరాజనంతో రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు బంగారు గరుడ వాహనం పైన వేయించేస్తారు. అమ్మవార్లు మరొక పల్లకీలో వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా ఈ యొక్క పద్మావతి పరిణయ ఘట్టాలనంతా కూడా మనం పూల పంతులు వేసుకోవడం, స్వామివారు అమ్మవార్లని స్వామివారి చెంతకు చేర్చడం. ఈ సందర్భంగా వేదం, గానం, నాదం, చతుర్వేదాల నడుమ వైభవంగా మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తవుతాయి. తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. వెంటనే రాత్రి కైంకర్యాలు యథావిధిగా ప్రారంభమవుతాయి. ఈ 3 రోజులు పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి.